హల్లెలూయా, జోరాగి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు ఇలాగా మనమందరము కలిసి కుటుంబముగా దేవుని సన్నిధిలో చేరి ఇలాగా దేవుణ్ణి ప్రార్థించుకునే కృప దేవుడు మనకిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడే ప్రతి విషయంలో మనకు నమ్మదగిన దేవుడుగా ఉండి సహాయం చేసి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో సహోదరుడు బ్రదర్ ఫ్రాన్సిస్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క ಹಲ್ಲೆಲೂಯಾ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ವಾಕ್ಯ ಓದಿದ್ದೀವ? ಅದು ಮಾತ್ರ ಕೇಳಬೇಡ್ರಿ. హ్యావ్ యు రెడ్ ద బైబిల్ దిస్ మార్నింగ్? హలో, ఉదయకాలంలో వాక్యం చదివినారా? డిడ్ యు ప్రే దిస్ మార్నింగ్? ప్రార్థన చేశారా? వాట్ డిడ్ యు ప్రే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబాన్ని మినహాయించి ఏమని ప్రార్థన చేశారు? అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం మినహాయించి, మీ కుటుంబం కాకుండా అబౌట్ ద చర్చ్ అండ్ చర్చ్ కమింగ్ పీపుల్, చర్చికి వచ్చే వారి గురించి ప్రార్థన చేశారా? అండ్ న్యూ సోల్స్ దట్ ఆర్ ఎంటరింగ్ ద చర్చ్ దిస్ మార్నింగ్, ఈ రోజు నూతనంగా వచ్చిన వారి గురించి ప్రార్థన చేశారా? I do not know. I don't see the smile on your face. మీ ముఖంలో నవ్వు కనబడట్లేదు నాకు. Why is he asking all such things? He is going very personal. ఎందుకు ఇవన్నీ అడుగుతాను? చాలా వ్యక్తిగతమైన ప్రశ్నలు అడుగుతాం అనుకుంటున్నారా? Come preach and go, that's all. వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోండి అంతే. Don't poke nose into all that personal matters. ఇవన్నీ విషయాలలో మా తల దూర్చొద్దండి. వాక్యం చదివినారా, ప్రార్థన చేసినారా, ఉప్పిడి తిన్నారా, చికెన్ తెచ్చినారా? Why do you need all those such things? Okay. Hallelujah. I was touched by Sister Mamata's testimony. మమతా గారి యొక్క సాక్ష్యం గురించి నేను చాలా సంతోషించాను. I don't know how many of you took that very seriously. ఆ విషయాన్ని ఎంతమంది దాన్ని సీరియస్గా తీసుకుని నాకు brother shared about the prosperity in his family life. సహోదరుడు తన కుటుంబంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారు. Praise be to God. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. The fruit of the womb is Lord's. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. It's from Lord. అది దేవుని నుంచి వస్తుంది పిల్లలు. Thank God and praise God for that. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. When these two brothers, one brother and sister, they were sharing the word of God, I was expecting the congregation to cheer with a clap and say amen to that. వీరిద్దరు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అందరు కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందిస్తారేమో అనుకున్నాను. But you were sitting as though you got a current shock. ఏదో కరెంట్ షాక్ కొట్టడం వల్ల చాలా సైలెంట్ గా కూర్చున్నారు మీరు. Why didn't this happen to me? నాకెందుకు జరగలేదు? నాకు అమ్మాయి పుట్టిందే. Why God is so partial? దేవుడు ఎందుకు ఇంత పక్షపాతి? God didn't provide me the food for 2 months. How could he do that to the sister Mamata? నాకు 2 నెలలు దేవుడు సహాయం చేయలేదు, కానీ తనకెలా సహాయం చేశాడు? I think this kind of attitude was there in your face. అలాంటి ఒక ముఖాలు కనిపించినాయి మీరు. Whenever we listen to the testimonies, ఎప్పుడైతే మనం సాక్ష్యాలు వింటామో, when we come to know that God has done something in our family, మన కుటుంబంలో, మన సంఘంలో ఏదైనా చేశాడని మనం అనుకుంటే, our extended family, మన కుటుంబం, మన సంఘంలో we need to praise God, we need to clap hands, we need to say amen and praise be to God. మన సంఘంలో ఎవరైనా మంచి జరిగిందని సాక్ష్యం చెప్తున్నప్పుడు చప్పట్లు కొట్టి చాలా సంతోషంతో దాన్ని స్వీకరించాలి. Thus we defeat the devil. అలాగా మనము సాతానుని మనం జయించలాగుతుంది. If you do not have guts to come and share the word, at least let us encourage someone who comes up to with the testimonies. మనకు సాక్ష్యం చెప్పే ధైర్యం లేకపోతే కనీసం చెప్తున్న వారి గురించి మనం సంతోషించాలి. Wherever you are, ఎక్కడ కూర్చున్నా సరే, from there shout amen, that's all. అక్కడ ఉన్న చోటు నుంచే గట్టిగా ఆమేన్ అని చెప్పండి. Doesn't cost much. దానికి ఏం ఖర్చు కాదు కదా. Nobody is going to throw you out. ఎవరు బయటికి పడేరు కదా మనల్ని. Nobody pulls you down either. ఎవరు మనల్ని గేలు కూడా చేయరు అలా చేస్తే. God is our shepherd. యెహోవా మన కాపరి. God is our shepherd. యెహోవా మన కాపరి. Only Ishwar said amen. ఓన్లీ ఈశ్వర్ ఆమేన్ చెప్పారు. యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి. How many of you trust this? ఎంతమంది నమ్మి మాట చెప్తున్నారు? By trusting. నమ్ముతూ ఎంతమంది చెప్తున్నారు ఈ మాట? When you trust and raise your hand, you are giving testimony to God. ఒకవేళ నమ్మి చేతులు పైకి ఎత్తే మీరు నిజంగా సాక్ష్యం ఇస్తున్నారు. If you trust that God is your shepherd, then say amen to that. నిజంగా దేవుడిని కాపరి, యెహోవాని కాపరి అంటే గట్టిగా ఆమేన్ చెప్పండి. We have gone through the corona phase. మనము కరోనా ఒక దినాల నుంచి బయటకు వచ్చాము. We are alive. మనము సజీవంగా ఉన్నాం. Many people gone. చాలా మంది మన వదిలి లేరండి. We are living.
మనం జీవిస్తూ ఉన్నాం. We are breathing. మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. That time we came to know the value of oxygen cylinder in those days. ఆ కాలంలో మనకి ఆక్సిజన్ సిలిండర్ కు వాల్యూ తెలిసి వచ్చిందండి మనకు. In want of oxygen cylinder, people they went up to CM level for the recommendations. ఆ ఆక్సిజన్ దాని కోసం CM లెవెల్ వరకు రికమెండేషన్ కోసం వెళ్ళారండి అప్పట్లో. I know one pastor. నాకు ఒక సేవకుడు తెలుసు. In ఆంధ్రాలో. He was down with corona, severe corona. ఆయనకి కరోనా వచ్చి చాలా భయంకర పరిస్థితిలో ఉన్నాడు. Admitted in hospital. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినారు. గవర్నమెంట్ హాస్పిటల్. No supply of oxygen cylinders. అక్కడ ఆక్సిజన్ సప్లై లేదు. That church member was so influential. ఆ సంఘస్థుడు చాలా పలుకుబడిన వ్యక్తి. He called up then CM and then got the cylinders continuously. అక్కడ అప్పుడు ఉన్న CM కి ఫోన్ చేసి కంటిన్యూస్ గా సిలిండర్ తెప్పించాడు. The arrangement was made till that pastor was out of the hospital. ఆ పాస్టర్ గారు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేంత వరకు అరేంజ్మెంట్ చేయబడింది. Even after coming home also there was supply of cylinders. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆక్సిజన్ సిలిండర్ సప్లై ఉంది. That man of God was telling, I know the value of the air that we breathe in and breathe out. ఆయన ఆ సేవకుడు అంటా ఉన్నాడు, మనము పీల్చుకొని వదిలే గాలి యొక్క విలువ నాకు తెలుసు అని. In Psalm 23, కీర్తనల 23వ అధ్యాయంలో David writes this song. దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. How many verses are there? ఎన్ని వచనాలు ఉన్నాయండి? Psalm 23, only 6 verses. కేవలం 6 వచనాలు మాత్రమే ఉన్నాయి. It speaks volumes and volumes about our కానీ God. గ్రంథాలుగా మాటలు దీంట్లో రాయబడింది. He speaks about Yahweh. ఇక్కడ యావే గురించి మాట్లాడబడింది. Our shepherd. మన కాపరి గురించి. Our protector. మనల్ని కాపాడేవాడు. Our shield. మన అండ. Our buckler, our shield, our fortress. మన కోట మన బండ. In times of need we run to him. ఆపత్కాలంలో ఆయన దగ్గరికి వెళ్తాం మనం. Today I am standing this morning. ఈ రోజు మీ ముందు నేను నిలబడ్డాను ప్రియులారా. Just because Lord Jehovah is my shepherd. ఎందుకంటే కేవలం యెహోవా నా కాపరి కాబట్టి. Or my mind doesn't permit me to speak what I am speaking to you. నా మనసులో ఉన్నది నేను బయటకు చెప్పుకోలేకపోతా ఉన్నాను. My mind is blocking me from saying all these things. నా మనసు నన్ను అడ్డుపరుస్తుంది ఇవన్నీ చెప్పడానికి. But my heart says go ahead. కానీ నా గుండె చెప్తోంది ఖచ్చితంగా చెప్పేసేయని. Yesterday night I said no, I am going to call up Pranit and say please take over that. నేను నిన్న రాత్రి అనుకున్నాను ఈ రోజు నేను వాక్యం చెప్పలేను, పాస్టర్ గారికి చెప్పి నేను చెప్పకూడదు అనుకున్నాను. This early morning also I thought of calling around 3:30. I thought of giving a message to you. ఈ రోజు తెల్లవారుజామున కూడా 3:30కి నేను లేచి మెసేజ్ చేద్దాం అనుకున్నాను. My mind is like that. నా మనసు అలా ఉంది. My circumstances doesn't permit me to believe that Lord Jehovah is my shepherd. నా పరిస్థితులు నాకున్న పరిస్థితులు ప్రస్తుతానికున్న పరిస్థితులు ఈ మాటలు చెప్పడానికి అనుమతించట్లేదు. But the Holy Spirit of God says no, Lord Yahweh is your shepherd. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాదు యెహోవా నీ కాపరిని చెప్పనిస్తున్నాడు. It's pretty cool to share about God's love when you are in a very comfort zone. మనకు అన్ని బాగా ఉన్నప్పుడు యెహోవా నా కాపరిని చెప్పడం చాలా సులభం. When you have everything at your disposal. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు, మనకు అన్ని అందుబాటులో ఉన్నప్పుడు it's very easy to say praise be to God. దేవుని నామమునకు స్తోత్రం కలుగును చెప్పడం చాలా ఈజీ. It's very easy to say that Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు చాలా సులభం చెప్పడం అప్పట్లో. When we are in dearth of something, కానీ మనం ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉంటామో, when we are in a irksome situation, మనం ఎప్పుడైతే ఒక ఇబ్బందిలో ఉంటామో, that pays price to say that the Yahweh is my shepherd. అప్పుడు యెహోవా నా కాపరి అని చెప్పడాలంటే చాలా కష్టము, చాలా ఖర్చు అవుతుంది ప్రియులారా. I was sharing with my wife this morning. ఈ రోజు అంకుల్ ఆంటీ చెప్తూ ఉన్నారు, I was not in position to share the word. నేను ఈ రోజు వాక్యం చెప్పడానికి సిద్ధంగా లేను అన్నారు. And she said, oh, that's all common for you, go ahead. కానీ ఆంటీ అన్నారు, ఇది ఎప్పుడు చెప్తూనే ఉంటావు, కామన్ వెళ్ళిపో అని చెప్పినారు. Beloved in Christ, ప్రేమైన దేవుని సేవకులారా, that precious sister waited upon God for every day's need in her life. ఆ సహోదరి తన జీవితంలో ప్రతి దినము యొక్క ఆ రోజు కావాల్సినవన్నీ కూడా పొందుకోవడానికి దేవుని మీద ఆధారపడింది. Feeding 4 to 5 mouths at a time in a day per 3 to 4 times is not that easy. 4-5 మందికి 3 పూట్ల భోజనం పెట్టడం చాలా కష్టం ప్రియులారా. If I have a stack of ration and a pile of all the groceries at home, it is very easy to say Lord is my shepherd. ఇంటి నిండా రేషన్ ఉన్నప్పుడు, కావాల్సినంత ఉన్నప్పుడు యెహోవా నా కాపరి చెప్పడం చాలా సులభం. When I do not have even a pie to feed my child's mouth, it's very difficult to say that Lord is my shepherd. కానీ పిల్లలకి భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవా నా కాపరి అని చెప్పడం చాలా కష్టం. when
King David writes this poem. దావీదు భక్తుడు ఈ కీర్తన Some రచిస్తున్నప్పుడు people say that he was very old. ఆయన చాలా వృద్ధాపంలో రాశారని చెప్తారు చాలా మంది. With his experience he shared this. ఆయన తన అనుభవాలను రాసుకున్నాడని చెప్తారు చాలా మంది. The theme of our Christianity lies in this chapter. మన క్రైస్తవం యొక్క అస్తిత్వము దీంట్లో ఉంది అని చెప్పగలం. When you turn to the book of Isaiah, యెషయా గ్రంథము 63, 63వ వచనం 11th verse. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11వ వచనం చూసుకున్నట్లయితే, You know why did I request brother Pranit to translate me this morning? ఈ రోజు నేను ట్రాన్స్లేషన్ ఎందుకు పెట్టుకున్నాను తెలుసా? Hello, you may be wondering why this fellow is giving different build up. ఎందుకు ఉన్నటువంటి ఇంగ్లీష్ లో చెప్తున్నాను అనుకుంటున్నారా? Can you guess? ఎవరైనా చెప్పగలరా? I'm afraid I'm not stable to stand alone. నేను ఒంటరిగా నిలబడలేకపోతా ఉన్నాను. The moment I came here, నేను ఇక్కడికి వచ్చినప్పుడు I held his hand. I said, please translate for me. వచ్చి నేను అడిగినాను ఈరోజు ట్రాన్స్లేషన్ కావాలా అని. I had that phobia that I may tumble down somewhere. నేను మాటలు చెప్తున్నప్పుడు తడబడిపోతానేమో అన్న భయం ఉంది. I said, please be next to me. అందుకే ఖచ్చితంగా వచ్చి పక్కన అండగా నా పక్కలో నిలబడుము. Hallelujah. Hallelujah. He is a ready help at the times of need. చెప్పు. He is the ready help in the times of my need. Okay, ఆయన ప్రణీత్ నాకు అవసరములో అందుబాటులో ఉన్న వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి. Okay. And he is a prophet in my personal life also. Amen. Praise God. చెప్పు. నా వ్యక్తిగత జీవితానికి ప్రవక్త కూడా. He has prophesied one thing upon my life. నా జీవితంలో ఒక ప్రవచనం చెప్పాడు. I don't know how many of you believe that how many of you believe the prophecies. మీరు ఎంతమంది ప్రవచనాలు నమ్ముతారో నాకైతే తెలియదు కానీ, when I was broken down, నేను కృంగిపోయినప్పుడు, I was shattered, నేను మనసు పగిలిపోయినప్పుడు, I was sitting here, నేను అక్కడ కూర్చున్నాను. long back, I mean few months back, చాలా నెలల క్రితం అది. he said one prophetic word. ఒక ప్రవచనాత్మక మాట చెప్పాడు. Maybe that sounds casual to other people. అందరికీ చాలా కామన్ గా అనిపించొచ్చు ఆ మాట. Till now I am so strong in the word just because I took that prophecy so seriously. Though it is not fulfilled, I know that it comes to pass. Amen. ఇంతవరకు ఆ ప్రవచనం ఇంకా నెరవేరలేదు కానీ ఆ మాట పట్టుకొని ఇంకా చాలా ధైర్యంగా ఉన్నాను. ఆమేన్. Every day morning I wake up with that prophecy. ప్రతిరోజు ఉదయం నేను ఆ మాటతో లేస్తాను ప్రియులారా. You take this word very seriously, Pranit. Amen. Every night I go to bed with this prophecy. నేను ప్రతి రాత్రి ఈ మాట పట్టుకొని నేను బెడ్కి వెళ్తాను. It is not yet fulfilled. ఇంకా అది జరగలేదు. Not yet fulfilled. ఇంకా జరగలేదు. It is haunting my mind. నా మనసుని అది వేధిస్తూ ఉంది. My family is shaken. మా కుటుంబం కదిలిపోయింది. But that prophecy is holding me back. కానీ ఆ ప్రవచనాన్ని ఇంకా పట్టుకొని ఉంది. That is the lordship of our life. అది మన జీవితంలో యేసుక్రీస్తుకున్న ప్రభుత్వం మన జీవితం మీద. Lord is my shepherd. యెహోవా నా కాపరి. When you believe that, మీరు అది నమ్మినప్పుడు you will go on and on and on. మీ జీవితంలో అలాగే కొనసాగుకుంటూ వెళ్తారు ప్రియులారా. When there is a rough patch, మీ జీవితంలో ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, when there is a dryness in your life, మీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు, when there are no answers for your prayers, మీ ప్రార్థనలకు జవాబు లేనప్పుడు, everywhere dry, ప్రతి చోట ఎండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు, depression, మానసిక ఒత్తిడి, every day morning one blow of defeat, ప్రతి రోజు పొద్దున ఒక రకమైన ఓటమి, that time ఆ సమయంలో you need to believe that మనము నమ్మాలి. Lord Yahweh is your shepherd. యెహోవా నా కాపరే ఉన్నాడు. You have financial crisis, మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? believe that God is your shepherd. దేవుడు యెహోవా నా కాపరే నమ్మండి. If you have any family problem, కుటుంబ సమస్యలు ఉన్నాయా? believe that Lord is your shepherd. యెహోవా నా కాపరి అని నమ్మండి. You have any physical ill health, శారీరకంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? mental ill health, మానసికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? emotional problems, ఎమోషనల్ గా ఏమైనా సమస్యలు ఉన్నాయా? adjustment problems, ఏమైనా అడ్జస్ట్ కాలేకపోతున్నారా? intellectual problems, ఇంటెలెక్చువల్ జ్ఞానానికి సంబంధించిన విషయం, జ్ఞానానికి సంబంధించిన you read but you don't remember, చదివినా కూడా గుర్తుండిపోయే you write exam you don't pass, ఎగ్జామ్ రాస్తున్నా కానీ పాస్ attend the అవ్వట్లేదు, interview you are not taken into, ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా కానీ you are not qualified for so many things. చాలా విషయాల కోసం క్వాలిఫై కాలేదా? believe that Yahweh is your shepherd. యెహోవా నీ కాపరి అని నమ్మాలి. David came from rags to riches. దావీదు పేదరికం నుంచి ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడు. There was opposition from his brothers when prophet Samuel poured oil on his head. దావీదు మీద సమూయేలు భక్తుడు అభిషేకిస్తున్నప్పుడు వాళ్ళ సహోదరుల నుంచి probably అపోజిషన్ ఉండిందేమో. God did not choose me.
దేవుడు నన్ను ఎన్నుకోలేదేమో. This man, old man Samuel, he did not pour oil upon my head. ఈ సమయంలో నా తల మీద ఆయిల్ వేయలేదు. He disqualified us. మమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేశారు. This poor chap who was in the wilderness called him back here and he poured oil upon his head. ఎవరో ఎడారిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద నూనె వేసేసాడు. Last fellow in our family. మా కుటుంబంలో కనిష్ఠుడు, still childish, ఇంకా చిన్నపిల్లడు. probably there was a rift in the family. ఆ సహోదరులందరూ ఒక రకమైన కోపంలో ఉన్నారేమో. But David knew from where to where he has come up. కానీ దావీదుకు తెలుసు ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడో. Can we read that verse? అదొక వచనం మనం చదవగలమా? The book of Isaiah 63rd chapter 11 verse. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆయన మోషేను తన జనులకు జ్ఞాపకము చేసుకొనెను, తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి. Hallelujah. Hallelujah. Here it talks about passing through the waters. ఇక్కడ సముద్రం గుండా వెళ్ళడం. Yes. Passing through the waters. సముద్రం గుండా నీటి గుండా వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతుంది ప్రియులారా. In those days, ఆ రోజుల్లో Israelites, there was a Red Sea was a problem. అక్కడ ఎర్ర సముద్రం వారికి సమస్య. Jericho wall was a problem. ఎరికో గోడవలకు సమస్య. The pouring of the uproaring Jordan. ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ శాంతి ఇరోదిల. మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే కుటుంబంలో శాంతి ఉండదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఖచ్చితంగా వినండి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్, మీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే యువర్ ఫ్యామిలీ ఈస్ అట్ రిస్క్. కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే మీ కుటుంబము చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంది. యు ఆర్ ద సాఫ్ట్ టార్గెట్ టు ద డెవిల్. సాతానికి నువ్వు చాలా ఈజీ టార్గెట్ అయిపోతావు. చాలా ఈజీ టార్గెట్ అయిపోతావు. మెనీ టైమ్స్ వెన్ వి సిట్ టుగెదర్ టు ప్రే, our minds will not match. మనం చాలాసార్లు కుటుంబం మధ్య కలిసి ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు మన మనసులు ఒకటిగా ఉండవు. Why this prayer? ఎందుకు ఈ ప్రార్థన? We don't feel like singing songs together. అందరు కలిసి ఒకే పాటలు పాడాలి అనిపించదు. హలో, am I talking practical things? నిజమే నేను మాట్లాడేది. నన్ను ಹೇಳ್ತಾರು ఓకేనా నిಮಗೆ? We don't feel like singing song together in the family. మన కుటుంబంలో అందరూ కలిసి ఒక పాట పాడడానికి మనకు అంత నచ్చదు చాలా సార్లు. ఈ రోజు వద్దులే, why should we have the prayer? Let us pray to ourselves. ఈ రోజు ఎందుకులే మనం వ్యక్తిగత ప్రార్థన చేసుకుందాంలే అనుకుంటాం. దేవుడు ఈ ప్రార్థన వింటాడా ఈ రోజు? దేవుడు వింటాడా ఈ రోజు? Does God, do we please God in this? మనం దేవునికి ఏమైనా ఇష్టకరంగా so many thoughts will come and that will disturb our prayer. ఎన్నో రకరకాల ఆలోచనలు వచ్చి ఆ ప్రార్థనని డిస్టర్బ్ చేస్తుంది. That's why I specified that word. Yesterday we prayed in our family. అందుకే నేను నొక్కి చెప్తా ఉన్నాను, నిన్న మేము కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేశాము. We said, Lord, దేవా, situation is very very irksome. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువా. Illusions, మాయలు కనిపిస్తా ఉన్నాయి. We do not know what is the end of the situation. ఈ పరిస్థితి ఎలా ముగిస్తుందో తెలియదు మాకు. We do not know whether we become a laughing stock to the many people. అందరూ మమ్మల్ని చూసి నవ్వుకునేలాగా అయిపోతామేమో, మేము ఎటకారంగా అయిపోతామేమో. Do we become like that? మేము అలా అయిపోతామా? People may mock at us. జనులు మమ్మల్ని చూసి గేలి చేస్తారు, అవమానపరుస్తారు. Sing songs by seeing a position. మా గురించి చూసి పాటలు రాసుకుంటారేమో. But we know one thing, Lord. కానీ మాకు ఒక విషయం తెలుసు ప్రభు. You are our shepherd. నీవు మా కాపరివి. You are a shield. నీవు మా కాపరివి. You are a buckler. నువ్వు మా కాపరివి. You are my fortress. నువ్వు నా కోట. You are my king. మీరు మా రాజు. You are the Lord of my life. మీరే మా జీవితానికి ప్రభు. You are my everything, Lord. మీరే మా సమస్తం ప్రభు. When you are with us, మీరు మాతో ఉన్నప్పుడు we have the solace there. మాకు అక్కడ సమాధానం ఉంది. We have solace. మాకు సమాధానం ఉంది. Tonight we are going to eat. ఈ రోజు మేము భోజనం చేయబోతున్నాం. We sleep. మేము పడుకుంటున్నాం. And we rise up again. మళ్ళా మేము ఉదయం we worship you. తిరిగి మళ్ళా మిమ్మల్ని ఆరాధిస్తాం. My mother and my wife were silent throughout the prayer. ఈ ప్రార్థన గురించి అంతా జరుగుతున్నప్పుడు ఆంటీ తర్వాత అంకుల్ వాళ్ళ అమ్మ సైలెంట్ గా కూర్చునేశారు. What this guy is preaching all about, praying all about. ఏం ప్రార్థన చేస్తున్నాడు ఈయన అనుకున్నారు. God led me through the prayer. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను నడిపించాడు. Spirit of Lord led me through the prayer. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. That comforted 3 souls that night. నిన్న ఆ ముగ్గురిని ఆ ప్రార్థన నడిపించి బలపరిచింది. Beloved, ప్రేమైన దేవుని బిడ్డలారా, I don't dare to take about other families examples. నేను వేరే కుటుంబం యొక్క ఉదాహరణలు తీసుకోవడానికి ధైర్యం చేయట్లేదు కానీ I am taking my own example. నా సొంత ఉదాహరణ తీసుకుంటున్నాను. What I am going through. నేను దేని గుండా వెళ్తూ ఉన్నానో. Probably your situation is much worse than what I am going through. బహుశా మీ పరిస్థితులు నా దానికంటే చాలా ఘోరంగా ఉండొచ్చేమో. Maybe better than my family position. మాకనే బాగా ఉండొచ్చేమో కానీ. We have sleepless nights. కానీ నిద్ర లేని రాత్రులు చాలా గడిపాం. I take a morsel of food. కొంచెం భోజనం తీసుకుంటాను. Take it near mouth.
తిందామని నోటి దగ్గర పెట్టుకుంటాను, drop it back, తిరిగి మళ్ళీ ప్లేట్లో I వేస్తాను. keep thinking about the problem. ఆ సమస్య గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. Spirit of God says, పరిశుద్ధాత్ముడు hey, చెప్తాడు, Lord is your shepherd. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, Come on, empty that vessel. ఆ ప్లేట్ ఖాళీ చేసి అని చెప్తాడు. Hallelujah. హల్లెలూయా. Holy Spirit is our true friend in times of need. పరిశుద్ధాత్మ దేవుడు కష్టకాలంలో మనకు నిజమైన స్నేహితుడిగా He is ఉంటాడు. not only meant to make us, to enable us to speak in tongues. కేవలం ఆయన అన్య భాషలో మాట్లాడడానికి మాత్రం సహాయం చేసేవాడు కాదు. We use Holy Spirit's help only while speaking in tongues. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలో మాట్లాడడానికి Don't limit Holy Spirit to that situation. కేవలం దానికి మాత్రం పరిమితం చేయొద్దు. He is far above that. ఆయన దానికంటే చాలా Far గొప్పవాడు. beyond that. ఆయన చాలా కంటే దానికంటే Take చాలా his గొప్పవాడు. help whenever you are alone. మీరు Amidst of ఒంటరిగా ఉన్న ప్రతిసారి దేవుని పరిశుద్ధాత్మ సహాయం amidst of తీసుకోండి. all, when you are alone, take his help. అన్నిటికి మధ్యలో ఆయన సహాయాన్ని తీసుకోండి. King David knew it for sure. He tasted. That's why he says, oh, it's written in the Bible, oh, taste and see that the Lord is good. దావీదు రాజు అందుకే మాట రాస్తా ఉన్నాడు కదా, రుచి చూసి ఎరిగి ఉన్నాను యెహోవా ఉత్తముడు అని. What is that? రుచి చూసి. When you have a mango in your hand, మీ చేతిలో మామిడి పండు ఉంటే, when you have biryani before you, మీ చేతిలో మీ ముందు బిర్యానీ ఉంటే, you can just smell and say, wow, it's a sweet aroma. ఆ స్మెల్ చూసి ఉపయోగించి ఎంత బాగుందని, సువాసన బాగుంది అని. సువాసన బాగుందని. Only when you taste it, you will know the value of that stuff. అది రుచి చూసినప్పుడే దాని ఒక విలువ తెలుస్తుంది. You have the word of God with you. దేవుని వాక్యం నీ దగ్గర ఉంది. You have the presence of God before you. దేవుని ప్రసన్నత నీ దగ్గర ఉంది. When you taste and see, ఈ వాక్యాన్ని రుచి చూసినప్పుడు, when you taste and see, రుచి చూసినప్పుడు, then you will say that my Lord is good. అప్పుడు మీరు చెప్తారు నా దేవుడు ఉత్తముడు అని. Somebody can clap and praise God. చప్పట్లు కొట్టి మీరు దేవుని ఆరాధించగలరా? ఆమేన్. Shepherd, కాపరి, was prophesied over. కాపరి మీద ప్రవచనం వచ్చింది. All of a sudden he didn't come to the throne. ఈ కాపరి మీదకి ప్రవచనం వచ్చిన వెంటనే He రాజు continued his profession. ఆయన అలాగే కొన్ని రోజులు కాపరిగా ఉన్నాడు. Years together. కొన్ని సంవత్సరాలుగా Situation arose. ఆ పరిస్థితులు వచ్చాయి. He had to enter the battlefield. అప్పుడు ఆ యుద్ధ వాతావరణానికి వెళ్ళాల్సి వచ్చింది. It was beyond his imagination. ఆయన మతికి మించినది అది. He was helping his father in taking out the lunch box. ఆ లంచ్ బాక్స్ బుత్తి తీసుకోవడం, క్యారెట్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. And he saw this Goliath. అక్కడ గొలియాతుని చూశాడు. People said, hey, foolish, get out. అందరూ వాళ్ళని తిడతా ఉన్నారు, ఇక్కడ నుంచి His వెళ్ళిపోండి. brothers came and said, hey, go back. ఇక్కడ యుద్ధానికి ఎందుకు వచ్చి వెళ్ళిపోని తిడతా ఉన్నారు. Just because you got a prophecy over your life, don't think that you can go and attack this Goliath. ఏదో ఎవరో ప్రవచనం చెప్పేస్తారని ఊరికి గొలియాతు వచ్చేద్దని చెప్పినాడు. His own people snubbed him. తన సొంత జనులు వాళ్ళు ఆపేశారు. Israelites said, come on kid, go back. ఇశ్రాయేలు అందరూ చెప్తున్నారు, రాజు వెళ్ళిపో, వాపస్ వెళ్ళిపో అని చెప్తున్నారు. Kid. ఓకే. బాలుడా, చిన్నపిల్లడు వెళ్ళిపోము, గోటిలాడుము, go and play marbles. This is not a playground. ఇది ప్లే గ్రౌండ్ కాదని చెప్పాడు. Goliath is not like what we are. గొలియాతు మనలాంటివాడు కాదండి. From his childhood days he is a trained warrior. చిన్నప్పటి నుంచే ఆయన చిన్నప్పటి నుంచే ఆ యుద్ధ So we are నేర్చుకున్నాడు. So we are also trained. మనం కూడా నేర్చుకున్నాం. But we are trembling at his very presence. మేమే ఇశ్రాయేల్ గొలియాతు ఎదురుగా నిలవలేకపోతా ఉన్నాం. The moment he stands and comes on one shout, ఆ గొలియాతు వచ్చి ఒకసారి అరుస్తేనే we are into our tents. మేమందరూ పోయి మా గుడారాల్లో దాక్కుంటున్నాం. You are trying to go and attack him. నువ్వు పోయి వాడిని చేస్తావా? Hello. He was not encouraged. The prophecy was not encouraged. ఆయన దావీదు మీద ప్రవచనాన్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. Snubbing. ఆపేస్తున్నారు. Disqualifying him. తొక్కేస్తున్నారు. You are not qualified to be a warrior. నువ్వు అర్హుడు కాదు. You haven't handled armor in your lifetime. నువ్వు ఇంతవరకు చేతికి యుద్ధ వెపన్స్ ఆయుధాలు పట్టుకోలేదు. వంట ఇంటిలో కత్తి కూడా పట్టుకోలేదు, ఉల్లిపాయలు కట్ చేసి. Go back to your place. పోయి ఇంటికి వెళ్ళిపో. Hand over the lunch box and get back. ఇక్కడ క్యారెట్ ఇక్కడ పెట్టి వెళ్ళిపో. When you are prophesied over something upon your life, when you have prophecy upon your life, మీ జీవితం మీద ప్రవచనం ఉన్నప్పుడు, hello, I said in my life what he has prophesied is not yet come to pass, but I am preaching this. నేను ఇంకా ఆ ప్రవచనం నా జీవితం నెరవేరలేదు, కానీ ఇంకా చెప్తా ఉన్నాను, ప్రసంగిస్తూ ఉన్నాను. Amen. If had it been fulfilled in my life, it would have been very easy for me to say, Lord is my shepherd. ప్రవచనం అంతా అయిపోయిన నెరవేరిపోయినాక అప్పుడు నేను ఈజీగా చెప్తా ఉంటాను, దేవుడు యెహోవా నా కాపరి అని. Not yet over. ఇంకా జరగలేదు. అభి పిక్చర్ బాకీ హై.
ఇంకా పిక్చర్ బాకీ ఉంది. But I say that my God is victor. కానీ ఇంకా ధైర్యంగా చెప్తున్నాను, నా దేవుడు The prophecy is yea and amen in Christ Jesus. ఖచ్చితంగా చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. The word that is spoken out of the mouth of the servant of God will come to pass in the name of Jesus. దైవ సేవకులు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అంతే. Not even a spell will fall on the ground unless it is accomplished. ఒక మాట కూడా కింది వాపస్ తిరిగి వెళ్ళిపోదు. జరిగింది. That is the power of prophecy upon your life. అది ప్రవచనంకు ఉన్న శక్తి నీ జీవితం మీద. That is a prophecy upon your life. అది నీ జీవితం ఉన్న Remember, recollect and refresh the prophecy what God has spoken to you in the beginning of this year. దేవుడు మీ ఈ సంవత్సరం ఆదిలో దేవుడు చెప్పిన ప్రవచనాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేసుకోండి, దాన్ని నెమరు వేసుకోండి. As a community, మనం అందరం కలిసి ఒక కమ్యూనిటీగా, ఒక but as an individual, ఒక వ్యక్తిగతంగా, whenever you are reading the word, వాక్యం చదువుతున్నప్పుడు, whenever the word is being preached from here from the pulpit, ఇక్కడ నుంచి వాక్యం చెప్పబడుతున్నప్పుడు, whenever God speaks that this is word for you man, ఇది ఈ వాక్యం నీ కోసం చెప్తున్నప్పుడు, take that word seriously. ఆ వాక్యాన్ని చాలా సీరియస్ గా తీసుకోండి. Wait upon that. దాని మీద ఎదురు చూడండి. Meditate upon that. దానికి నెమరు వేయండి. And see to it that the word will be accomplished in your life. ఖచ్చితంగా ఆ వాక్యం నెరవేరి తీరుతుంది. And see to it that you will be the victor. మీరు ఖచ్చితంగా విజయశీలులే ఉంటారు. You see to it that you will crush the head of the devil. మీరు ఖచ్చితంగా సాతాను అనగదొక్కుతారు. Take every chance to crush the head of the devil. ఉన్న ప్రతి అవకాశాన్ని తీసుకొని సాతాను అనగదొక్కండి. It is not like crushing one snake and saying that I have defeated devil. ఒక పాము మీద కాలు పెట్టి త్రొక్కి సాతాను జయించిన చెప్పడం కాదు. I see some people and I really feel for them. కొంతమంది అలా చెప్పి చాలా, whenever they see snake, ఎప్పుడైనా పాము చూస్తే big hangama they make. చాలా పెద్ద హంగామా చేస్తారు. Take the big sticks, hit and crush and the snake is what is it? The serpent is crushed under baba. పెద్ద పెద్ద రాయి తీసుకొని పెద్ద పెద్ద కట్ట తీసి చంపేసి ఇదిగో సర్పము చావబడింది నా చేతిలో అంటారు. Poor creature, let it go. If you have guts, take it and hand it over to a safe place. ఒకవేళ నీకు అంత నిజంగా ధైర్యం ఉంటే దాన్ని పట్టుకొని బయట తన సేఫ్ ప్లేస్ చేసేయి. You need to crush the devil in your spiritual battle. మనం చంపాల్సింది పాములు కాదు, సాతానుని చంపాలి, అనగదొక్కాలి. Lord is my shepherd. ఈ రాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి. Shepherd knows the sheep by name. కాపరికి తన ప్రతి గొర్రె పేరుతో సహా తెలుసండి. I came across one WhatsApp. ఒక వాట్సాప్ వీడియోలో నేను చూశాను. In that he calls each sheep by name. ఒక్కొక్క గొర్రెని పేరు పెట్టి పిలుస్తాడు. So amazing. ఎంత అద్భుతంగా పిలుస్తాడు. Mind blowing many times. మతిపోతున్న ఆ విషయం చూస్తే. Specifically he calls each sheep by name and they run to him. ప్రతి గొర్రెని పేరుతో పిలుస్తాడు. ఆ పేరు పెట్టిన గొర్రె అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. My shepherd knows me by name. నా కాపరి, నా పేరు కూడా తెలుసు నా కాపరికి. Your shepherd knows you by name. నీ కాపరికి నీ పేరు కూడా తెలుసు. Government knows you by your Aadhaar card number. గవర్నమెంట్ కి నీ ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా గుర్తుందేమో. Government identifies you with voter ID card. నీకు ఓటర్ ఐడి కార్డ్ ద్వారా గవర్నమెంట్ My God, my shepherd called me by name when I was in my mother's womb. He saw me. నా దేవుడు, నా కాపరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను పేరు పెట్టి పిలిచాడు. Before the foundations of the earth was laid, he called me by name. భూమి తన పునాదులు వేయబడక మునిపే ఆయన పేరుతో పెట్టి పిలిచాడు. ప్రియులారా, don't you feel that you are blessed? మీరు ధన్యులని మీరు అనిపించట్లేదు మీకు? Don't you feel that you are privileged ones compared to others? వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీరు ధన్యులని మీకు అనిపించట్లేదా? Lord is your shepherd. యెహోవా నీ కాపరి. Name your problem and say, hey, come on, shut up. God is my shepherd. నీ సమస్య పేరు చెప్పి మరి చెప్పండి. ఆ సమస్యకు నోరు మూసుకోమని చెప్పి యెహోవా నా కాపరి అని చెప్పండి. I do, Lord Yahweh, you are awesome God. యెహోవా మీరే అద్భుతమైన దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పండి. I'm not worthy enough to come to your presence as I am. నీ సన్నిధికి నేను ఉన్న పాటున రావడానికి నేను అర్హుని కాదు. But I come through the blood of Jesus. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా I cover myself with the blood of Jesus. నేను యేసుక్రీస్తు రక్తం ద్వారా వస్తున్నాను. I take shield under the blood of Jesus. యేసుక్రీస్తు నేను ముందు పెట్టి వస్తున్నాను. I have the blanket cover of blood of Jesus. యేసుక్రీస్తును దుప్పటి కప్పుకొని వస్తున్నాను. And then I come before your throne. అప్పుడు ధైర్యంగా నీ కృపాసనం దగ్గరికి వస్తున్నాను. Hallelujah. Hallelujah. I take Holy Spirit's help. నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటాను. Holy Spirit tell me how to go before Yahweh. పరిశుద్ధాత్మ దేవ యెహోవా ముందు ఎలా వెళ్ళడం నాకు నేర్పించండి. Holy Spirit of God tell me how to approach the throne of grace. ఈ కృపాసనాన్ని ఎలా వెళ్ళాలో నాకు నేర్పించండి. When you do that, మీరు అలా చేస్తున్నప్పుడు you have the victory in your life. మీ జీవితంలో గొప్ప విజయం చూస్తారు ప్రియులారా. I just started my message. నేను ఇంకా ఇప్పుడు మెసేజ్ స్టార్ట్ చేశాను. Another service is there. ఇంకొక సర్వీస్ ఉంది. Hello. Lord is my shepherd. యెహోవా నా కాపరి. చెప్పండి అందరూ, యెహోవా
యెహోవా నాకు నా కాపరి. చెప్పండి పక్కన ఉండే వాళ్ళకి, యెహోవా నీ కాపరి కాదు, నా కాపరి. బీ పొసెసివ్. అమ్మా నా బిడ్డ, అమ్మా నా బిస్కెట్, ఇది నాది. యెహోవా నా కాపరి. ఈచ్ వన్ ఆఫ్ us has that privilege to say that I am his child. ప్రతి ఒక్కరికి ఆ మాట చెప్పే ఒక అధికారం ఉందండి, నేను ఆయన కుమారుడిని అని. The following, the shepherd lays his life for the sheep. కాపరి తన గొర్రె కోసం తన జీవితాన్ని, తన ప్రాణాన్ని పెడతాడట. King David said, రాజైన దావీదు చెప్తున్నాడు, రాజా when I am in the wilderness, నేను ఎడారిలో ఉన్నప్పుడు, when the bear attacks my sheep, నేను అరణ్యంలో ఉన్నప్పుడు ఈ ఎలుగుబంటి మా గొర్రెల్ని అటాక్ చేస్తున్నప్పుడు, I don't care, I tear into pieces. నేను ఏమి వెనక ముందు చూడు, పోయి దాన్ని ఎలుగుబంటిని నోటితో పెట్టుకుని దాన్ని లాగేసి చంపేస్తాను. When the wild animals, the wild beast, క్రూర మృగాలు వస్తున్నప్పుడు, come nigh unto my sheep, నా గొర్రెల దగ్గరకు వస్తున్నప్పుడు, I chase them. నేను దాన్ని రన్ చంపేస్తాను. వెంటాడతాను. భయపడను. జడియను బెదరను నా యేసు నాతో గాఢాంధకారములో. వాట్ ఈస్ గాఢాంధకారం ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో గాఢాంధకారం ఏంటి? నేమ్ ఇట్ టుడే. ఈరోజు దానికి పేరు పెట్టి పిలవండి. డోంట్ సింగ్ జస్ట్ బికాజ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వెరీ సూదింగ్ మ్యూజిక్. ఏదో మంచి మ్యూజిక్ ఉంది కదా అని ఊరికే పాడొద్దండి. వీ హ్యావ్ మెలోడియస్ వాయిసెస్ క్రూనింగ్ హియర్. డోంట్ సింగ్ అలాంగ్ విత్ దెం. మంచి కోయర్ టీమ్ అంతా పాటలు పాడుతున్నారు కాబట్టి పాడొద్దండి. సింగ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయంతో నిండా మనసు నిండా పాడండి. When you say యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని చెప్తున్నప్పుడు, you should mean it. అది అర్థవంతంగా పాడాలి. Devil's head should bow down. సాతాను తల వంచుకోవాలి. You should know that your shepherd laid his life for your sake. మీరు అర్థం చేసుకోవాలి, మీ కాపరి మీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు. Shepherd, కాపరి, never cares his life. ఆయన తన సొంత ప్రాణం గురించి ఎప్పుడు ఆలోచించలేదు. If he sees any wounded sheep, ఏదైనా గొర్రెకి గాయమైనట్టు చూస్తే, when he sees young sheep, what is the name for the young one? Lamb. Thank you. Lamb. చిన్న గొర్రె పిల్లని చూసినప్పుడు, పసి గొర్రె పిల్లని చూసినప్పుడు, small ones, చిన్న గొర్రె పిల్లని, he will never let them walk. అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి వదలడు. He will take in his arms, ఆయన తన చంకన ఎత్తుకుంటాడు, and he will walk along. దాంతో పాటు నడుచుకుంటూ వెళ్తాడు. If I am weak, ఒకవేళ నేను బలహీనుడైతే, if I am wounded, నేను ఒక గాయపడి ఉంటే, if I am wearied, నేను ఒక అలసిపోయి ఉంటే, if I am very tender in some feelings, నేను చాలా మృదువుగా ఉంటే, he knows it. దానికి ఆయనకు తెలుసు. He knows it very clearly. ఆయనకు చాలా క్లియర్ గా తెలుసు. He will take me into his bosom. ఆయన తన ఒడిలో నన్ను చేర్చుకుంటాడు. And he will take me through the deserts. ఆయన అరణ్య గుండా నన్ను తీసుకెళ్తాడు. ప్రియులారా, don't ever feel that, I am so weak, this is my weakness, I have this lacunas in my life, how will I go through this rough patch? మీరు ఎప్పుడు అనుకోవద్దండి, నేను చాలా బలహీనుడిని, నాకు అది లేదు ఇది లేదు, ఈ పరిస్థితి గురించి నేను ఎలా బయటకు వస్తాను అనుకోవద్దండి. God knows which sheep can walk, which lamb I have to take in my arms. కాపరికి తెలుసు ఏ గొర్రె నడవగలదో, ఏ గొర్రెని ఆయన చంకనెత్తుకొని పెట్టుకొని నడిపించాలో తెలుసు. Your shepherd knows you. నీ కాపరి గురించి నీకు బాగా నీ గురించి నీ కాపరికి బాగా తెలుసు. My Lord Yahweh knows me. నా ప్రభు అయిన యెహోవా నా గురించి బాగా తెలుసు ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు లేమి కలుగదు. I lack nothing. నాకు లేమి కలుగదు. I shall not want. నాకు లేమి కలుగదు. When you know that, ఈ విషయం మీకు తెలిసినప్పుడు, what you are in want of will be nullified. మీకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా పెద్ద అవసరం కాదన్నట్టు అనిపిస్తుంది. I do not know how many of you understand this. ఇది ఎంతమందికి అర్థమైందో లేదు. When you know that I shall not want, నాకు లేమి కలుగదని మీకు తెలిస్తే, all your wants, all your lacunas will be nullified. మీ లేమి అంతా కూడా వెళ్ళిపోతుంది. It will be like a null hypothesis in PhD. PhD లో null hypothesis లాగా ఉంటుంది. Dissertations, whenever they write, they say it's null hypothesis. Anyway, we'll pass along. ಮುಂದಕ್ಕೆ వెళ్ళిపోదాం. ನಿನಗೆ ಏನು ಅವಶ್ಯಕತೆ ಇದೆ ನಿನ್ನ ಕುರುಬನಿಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಗೊತ್ತು. మీకున్న ప్రతి అవసరము మీ కాపరికి చాలా క్లీన్ గా తెలుసు, క్లియర్ గా. ಹಾಡಿದ್ದೆ ಹಾಡು ಕಿಸುಬಾಯಿ ದಾಸ ಅಂತ ಹೇಳಿದ್ದೆ ಹೇಳಬೇಡ. ಡೋಂಟ್ ಬೀಟ್ ಅರೌಂಡ್ ದ ಬುಷ್. పాడిందే పాటలాగా పాడిందే పాడరా పాచపడ్ల దాసరయ్య.
మీరు అంత కష్టపడి ఎట్లా సామెతలు ట్రాన్స్లేట్ చేయడం కష్టం. అవును, కరెక్టే. Don't keep on bong bong like a honking. You know, in traffic they keep honk. ట్రాఫిక్ లో ఊరికే హారన్ కొట్టినట్లు. There is no way for you to go. That fellow will be honk. Turn back and see like this. అక్కడ ముందు పోవడానికి You are doing the same thing. మీరు అదే పని చేస్తా ఉన్నారు. ప్రభువా నన్ను చూడవా, నా మొర ఆలకించవా, ఒక్కసారి చూడవా, నీ కన్ను చూపులు నా మీద. ఆల్ సినిమా డైలాగ్స్. షట్ అప్. God knows you. దేవునికి నువ్వు బాగా తెలుసు. He knows all your wants and desires. నీ కావాల్సిన అన్ని కూడా ఆయనకు బాగా తెలుసు. He knows when to give, what to give, how to give, where to give. ఆయనకి ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరి ద్వారా ఇవ్వాలో తెలుసు. Once you know this secret, ఒకసారి రహస్యం తెలిసాక present your problem before the Almighty God. దేవునికి నీ సమస్యని అప్పచెప్పంతే. Present, don't grumble. చెప్పి ఆడ గొనగడం సనగడం చేయొద్దండి. Don't murmur or don't complain. అక్కడేం సనగకూడదు. అక్కడ God is not a police station officer. దేవుడు పోలీస్ ఆఫీసర్ కాదండి. He is not a chief of police. He is not a chief of a police department. ఆయన పోలీస్ ఆఫీసర్ ఏం కాదు. Present your problem before God. మన సమస్యలను ఆయన దగ్గర తీసుకెళ్ళాలి అంతే. Present చేయాలి అంతే. ప్రభువా, this is my want, this is my need, this is my desire. అయ్యా, ఇది నా కష్టము, ఇది నాకున్న సమస్య, ఇది నాకున్న ఆశ. I am going through this now. దీని గుండా నేను వెళ్తా, ఈ సమస్య గుండా వెళ్తా ఉన్నాను. I am afraid if it doesn't happen, what will be the future of my family? ఇది జరగకపోతే నా కుటుంబ సమస్య, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. వార్నింగ్ బెల్ కొట్టే పేపర్ లాక్కుంటారు ఇప్పుడు. Just present to God. దేవునికి మీ సమస్యను అప్పచెప్పండి అంతే. And just be calm. అప్పుడు మీరు సమాధానంగా ఉండండి. God will take over the situation. దేవుడు నీ పరిస్థితిని తీసుకుంటాడు. I have not yet completed first verse of Psalm 23. ఇంకా Psalm 23 మొదటి లైన్ కూడా నేను కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ వర్స్ కూడా కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ లైన్ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అయిపోయింది, ఫస్ట్ లైన్ అయిపోయింది. ఓకే. పచ్చిక గల విల్ గో నెక్స్ట్ వీక్. పచ్చిక గల చోట్ల మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్దాం. Beloved in Christ, ప్రేమైన దేవుని బిడ్డలారా, we need correction in your life. మన జీవితంలో కొన్ని సరిదిద్దుకోవాలి. We need rebukes. మన జీవితంలో కొన్ని దిద్దుబాట్లు కావాలి. గద్దింపులు కావాలి. దిద్దుబాట్లు కాదు, బాగా. We need that. మన జీవితంలో అది కావాలి. Tune your mind to the highness of God. మీ జీవితాన్ని ఆయన వైపు కేంద్రీకరించండి. Know his level. ఆయన స్థాయి అర్థం చేసుకోండి. Know that God is your shepherd. ఆయన మీ కాపరిని తెలుసుకోండి. Once again I am repeating this. మరొకసారి నేను చెప్తూ ఉన్నాను. Once again I am repeating this. మరొకసారి చెప్తూ ఉన్నాను. This comes in YouTube afterwards. యూట్యూబ్ లో మళ్ళీ వస్తుంది. The prophecy what the man of God spoke to me is not yet fulfilled. నా జీవితంలో చెప్పబడిన ఈ ప్రవచనం ఇంకా కంప్లీట్ కాలేదు. Not yet. ఇంకా కాలేదు. 7 hard months. This 8th, 9th, 10th month, almost 9th month. 7, 8, 9, 10 నెలలకి కాన్పైపోతుంది. 9 నెలలు కాన్పైపోతుంది. మాది ఇంకా కాలేదు. Not yet fulfilled. ఇంకా we have not yet come closer to the prophecy also. ఇంకా ప్రవచనం దగ్గర కూడా రాలేదు మేము. Devil says no, it is not possible. ఇది అసాధ్యం అని చెప్తుంది సాతాను. I am going through rough patch in my life. మా జీవితంలో చాలా భయంకర సంగతులు. Uncertainty. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. But I have never missed preaching the word of God. కానీ ఎప్పుడు కూడా నేను దేవుని వాక్యం చెప్పడము ఎప్పటికీ నేను మానుకోలేదు. I never missed reading the word of God. దేవుని వాక్యం చదవడం ఎప్పుడు నేను ఆపలేదు. I never missed praying to the God. నేను ప్రార్థన చేయడం ఎప్పుడు మానలేదు. I never missed worship God in my personal life. దేవుని ఆరాధించడం నా వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోలేదు. They will say, hey fool, shut up. The thing has not yet come. It will not come. సాతాను నా దగ్గరకు చెప్తా ఉంది, ఇంకా అది జరగలేదు, ప్రవచనం జరగలేదు, నువ్వు చేయడంతో వేస్ట్ అని చెప్తా ఉంది. Previous night, before night, గడిచిన కొన్ని రాత్రుల క్రితం suddenly 1:30 I got up. మధ్యరాత్రి 1:30 నేను లేచి కూర్చున్నాను. Suddenly I woke up. ఉన్నట్టు లేచి కూర్చున్నాను. If that doesn't happen, what is the future? ఒకవేళ జరగకపోతే భవిష్యత్తు ఏంటి? What will my family do? నా కుటుంబం ఏమైపోతుంది? I was shaken. నేను కదిలిపోయాను. I was shaken. నేను కదిలిపోయాను. Fear started cropping up in my mind. ఉన్నట్లుండి నా మనసులో భయంకరమైన భయం వచ్చేసింది. But we have ready help. కానీ మనకి ఎప్పుడు సిద్ధంగా ఉండే సహాయం ఉంది ప్రియులారా. God said, I am going from this place, but I will not leave you alone. యేసుక్రీస్తు అన్నారు కదా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా గానీ మిమ్మల్ని నేను ఒంటరిగా అనాథలుగా వదలను. you another part of mine as your helper. ఇంకొక సహాయకుని, వేరొక సహాయకుని మీకు పంపిస్తానని చెప్తున్నాడు. ఆదరణకర్తను.
Immediately I started speaking in tongues. Rabba Sando Rikali and ఉన్నట్లుండి నేను అప్పుడు అన్య భాషలో మాట్లాడడం ప్రారంభించాను. because people are, my wife is sleeping there, my mama is there. అందరూ అక్కడ పడుకున్నారు కాబట్టి గట్టిగా మాట్లాడలేదు. Within my heart, నా మనసులోనే Shakarando Rikari Rabba. Within no time that fear gone. ఉన్నట్లుండి అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ భయం వెళ్ళిపోయింది. When you speak to God in mysteries, మీరు మర్మాలలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు devil is afraid of that. సాతానికి భయం అయిపోతుంది ప్రియులారా. He doesn't know what we are talking. మనం ఏం మాట్లాడుతున్నామో We do not know what Holy Spirit is taking the communication from me to the Lord through grace. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర నుంచి ఏం ప్రార్థన తీసుకెళ్తున్నాడో సాతాను అర్థం కాదు. He just fled the place. He fled the place. అక్కడి నుంచి పారిపోయాడు. I slept peacefully. ఉన్నట్టు సమాధానంగా పడుకున్నాను. Got up at 4:30. మళ్ళీ 4:30కి లేచాను. Fresh mind. మంచి తాజాకరమైన మనసుతో. Precious saints in Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, are you going through a tough situation in your life now? ఒక భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారా? Which you cannot explain to any person. మీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని సంగతులు గుండా వెళ్తూ ఉన్నారు. Even if you explain, they may not understand. ఒకవేళ చెప్పిన విలువలేని సమస్య. If you explained, they may deviate your thoughts. ఒకవేళ వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు మీ మనసును పాడు చేస్తారేమో. Make it assure, know it for sure that Lord Yahweh is your shepherd. ఒక మాట ఖచ్చితంగా దృఢపరచుకోండి ప్రియులారా, యెహోవా మన కాపరి. I didn't have guts to share the gospel this morning. ఈ రోజు నాకు వాక్యం చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు. Pranit, be next to me. వచ్చి పక్కన నిలబడి నేను అడిగినాను. I need you next to me. నేను నా పక్కన ఉండాలని అడుగునాను. He understood in a fraction of second. ఆ విషయం అర్థమైంది. He said, yes uncle, I am there. Amen. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ప్రియులారా. Hallelujah. Hallelujah. Shall we close our eyes? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? Just 1 minute. Just 1 minute. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఒక నిమిషం ప్రియులారా. Hallelujah. What is your problem this morning? ఈ రోజు నీ సమస్య ఏంటి? Forget about the person who is next to you. మీ పక్కన కూర్చున్న వ్యక్తి గురించి ఆలోచించొద్దు. Don't try to understand what they are speaking. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాని గురించి ఆలోచన చేయొద్దు. Know it for sure that Yahweh is your shepherd. ఒక విషయం దృఢంగా నమ్మండి, యెహోవా నా కాపరి. Hallelujah. Name your problem. నీ సమస్య పేరేంటో ఆలోచన చేయి. And say that upon this problem Lord is my shepherd. ఈ సమస్యకు పైగా యెహోవా నా కాపరి. Share your position. మీరున్న పరిస్థితి ఒకసారి ఆలోచించండి. And say that Lord is the shepherd upon this situation. నా పరిస్థితికి పైన యెహోవా నా కాపరి. Hallelujah. Hallelujah. గాఢాంధకారములో నే నడచిన వేళలో గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదను జడియను బెదరను నా యేసు నాతో ఉండగా జడియను నా యేసు నాతో ఉండగా. Lord Jesus, we Yes, come Lord. to your throne of grace this morning. నీ కృపాసనం దగ్గరికి వస్తున్నాము తండ్రి. You know our hearts, Lord. మా మనసు మీరు ఎరుగున్నారు ప్రభువా. You know our position. Where do we stand? ఏ పరిస్థితిలో ఉన్నా మీకు తెలుసు తండ్రి. You know us better than what we know about ourselves. మా గురించి మాకేం తెలుసు, మాకంటే మీకు గొప్పదిగా తెలుసు ప్రభువా. If it is made known to the people, they mock at us. ఒకవేళ మా పరిస్థితి అందరికి తెలిస్తే వాళ్ళు మమ్మల్ని అవమానపరచొచ్చేమో. If we try to explain them, they may not believe us. మేము దాన్ని వివరిస్తే వాళ్ళు దాన్ని నమ్మలేకపోవచ్చేమో. It becomes a stuff of gossip. ఇది అందరూ మాట్లాడుకోవడానికి అందరూ అది మాట్లాడగా అయిపోతుంది. Yahweh, you are my shepherd. యెహోవా మీరే మా కాపరి. Yahweh, I believe, I trust యెహోవా మిమ్మల్ని నమ్ముతున్నాము తండ్రి. that you are my shepherd. నీవే నా కాపరి అని. You are the true shepherd. నీవే నిజమైన కాపరివి. When the wild beasts attack sheep, క్రూర మృగాలు
ఆ గొర్రెల్ని అటాక్ చేసినప్పుడు shepherd will not flee from that place. కాపరి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. He will attack back. ఆ కాపరి he will retaliate. ఆ క్రూరమృగం తీసుకున్నదంతా he will take back the lamb from the mouth of wild beast. ఆ క్రూరమృగం నోటి నుండి ఆ చిన్న గొర్రె పిల్లని లాగేసుకుంటాడు. he will take me, he will embrace it. ఆయన తీసుకొని దాన్ని ఒడిలో చేర్చుకుంటాడు. he will take it to the green pastures. పచ్చిక గల చోట్ల దాన్ని తీసుకెళ్తాడు. if a shepherd can do that much, Lord, ఒక కాపరి ఎంత చేయగలిగితే ప్రభువా, how much more we expect from you, Lord. మీరు ఇంకెన్ని గొప్ప కార్యాలు చేయగలరు ప్రభువా. You are far above every circumstances, Lord. ప్రతి పరిస్థితికి మించిన దేవుడో ప్రభువా. Everything is under your control. అన్ని కూడా నీకు కింద ఉన్నాయి తండ్రి. You walk on all circumstances, Lord. మా పరిస్థితుల మీద మీరు నడిచిన వెళ్ళే దేవుడు ప్రభువా. You walk on everything, Lord. అయ్యా మీరు నీటి మీద అన్నిటి మీద నడిచే దేవుడు. Everything is under your feet. అన్ని కూడా నీ పాదాల క్రింద ఉన్నాయి తండ్రి. We surrender this morning. మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకుంటున్నాము. We surrender this morning. మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. The prophecies spoken about us, Lord. మా జీవితంలో చెప్పబడిన ప్రవచనాలు, that is prophesied upon our lives, మా జీవితంలో చెప్పబడిన ప్రతి ప్రవచనము తండ్రి, they will be fulfilled according to the richness of Christ. అవి ఖచ్చితంగా కూడా క్రీస్తు మహాదైశ్వర్యం చొప్పున నెరవేర్చబడతాయి ప్రభువా. We meditate upon your word, Lord. ఈ వాక్యం మేము ధ్యానిస్తున్నాము తండ్రి. We meditate upon your word. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. Take us through this rough patch, Lord. అయ్యా ఈ భయంకర పరిస్థితి కూడా మమ్మల్ని తీసుకెళ్ళండి. Though there is mourning in the darkness, చీకటిలో విలాపం ఉన్నా కూడా there is a dance in the morning. ఉదయమున సూర్యుడు తిరిగి వచ్చేస్తాడు. There is a dancing in the morning. You will turn our mourning into dance. మా కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడవు ప్రభువా. You are great God, Lord. మీరు గొప్ప దేవుడవు. We hold on to you. అయ్యా మిమ్మల్ని మేము ఆధారపడి జీవిస్తాం. We prostrate before the throne of grace. అయ్యా నీ సన్నిధిలో సాగిలపడుతున్నాము తండ్రి. We confess that you are above everything, Lord. నీవు అన్నిటికీ మీరే ఉన్నారని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవా, thank you for speaking to me this morning. అయ్యా నాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. Thank you for speaking to me, Lord. నాతో మాట్లాడినందుకు స్తోత్రం. You dealt personally with me, Lord. అయ్యా మీరు చాలా వ్యక్తిగతంగా మీరు మాట్లాడినారు తండ్రి. There is turmoil in the mid-airs. అయ్యా మా జీవితంలో కష్టం ఉంది. Turmoil in mid-airs now. అయ్యా ఈ మధ్యాకాశంలో భయంకరమైన there is commotion, Lord. మధ్యాకాశంలో భయంకరమైన అలజడి ఉంది. Because you started moving. ఎందుకంటే మీరు కదలడం ప్రారంభించారు. Your prophecy is moving, Lord. మీ ప్రవచనాలు ప్రారంభించబడ్డాయి. It is going to be accomplished in Christ Jesus. ఖచ్చితంగా జరిగి తీరుతాయి ప్రభువా. Thank you, Jesus. Thank you, Lord, for speaking to us. We give you all the glory. సమస్త ఘనత నీకే చెల్లిస్తున్నాము. Because you alone are worthy to receive it. ఎందుకంటే మీరు మాత్రమే అర్హులు ప్రభువా. In Jesus mighty name we pray. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. Amen. Everyone said amen. Amen. Give clap offering to God. Thank you, Jesus. స్తోత్రం ప్రభు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. ఇక దినాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుత్థాన దినమందు రెండవ ఆరాధనలో సంఘముగా మేమందరము కలిసి ఇలాగ మిమ్మల్ని ప్రార్థించి స్తుతించి ఆరాధించే గొప్ప కృప ధన్యతను నా తండ్రి మీరు మాకు ఇచ్చినారు. అందరు బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధనలో ఇంతవరకు నీ నామం మహిమపరచబడింది దేవా. నీ సేవకుని నీ ఆత్మత అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకుని నీ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయనా. అలాగే తండ్రి నీ మహిమగల పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలు బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అలాగే రాబోయే వారంలో జరగబోతున్న బర్త్డేలు జరుపుకొని పోతున్న బిడ్డల కొరకు, వివాహాదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే ఆగస్టు 15న జరగబోతున్న మా తండ్రి మాకు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ సందర్భముగా మా సంఘంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు కూడా దేవా మీరు తోడుగా నడిపించు తండ్రి నీకు స్తోత్రం. థ్యాంక్ యూ ప్రభువా.
నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించడానికి నీకు వందనాలు నాయన. చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన ఒక్కొక్కరిని కూడా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను కూడా దీవించు దేవా. అలాగే నా తండ్రి ఇక యూట్యూబ్ ద్వారా నాయన ఎందరైతే ఇక వాక్య పరిచయం వింటున్నారో వినబోతున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నాం. తిరిగి మేమందరం మా గృహాలు వెళుతుండగా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి నాయన. అలాగే జరగబోయే 3వ ఆరాధనలో కూడా దేవా మీరు తోడుగా నడిపించమని మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘమును నీ పాదసన్నిధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.